ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి ఈరోజు మొదటి న్యూస్ వచ్చేసరికి డిఎస్సి ఫలితాలకు అడ్డంకులనే మెయిన్ టైటిల్తో మనకి విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు, హైకోర్టు కేసులు అని చెప్పేసి కూడా క్లియర్గా పబ్లిష్ చేశారు. సర్కారుకు న్యాయపరమైన చిక్కులు, ఎన్సిటిఈకి విరుద్ధంగా పరీక్షలు, రెండో వారంలో హైకోర్టులో వాదనలు, స్టే కోసం అభ్యర్థులు న్యాయ పోరాటం. దీనికి సంబంధించి మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. సాక్షి న్యూస్ పేపర్లో కూడా మనకి డిఎస్సికి సంబంధించి న్యూస్ అయితే పబ్లిష్ అయింది. అన్నింటి గురించి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఏపీ డిఎస్సి 2018 పరీక్షలపై అడుగడుగున న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. జనవరి 31వ తేదీతో డిఎస్సి పరీక్షలు పూర్తయ్యాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 25,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులుంటే కేవలం 7,907 పోస్టులకే ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు 4,500 పోస్టులే ఉన్నాయి. పరీక్షలు నిర్వహించిన సిలబస్ ఎన్సిటిఈకి విరుద్ధంగా ఉండటంపై అభ్యర్థులు హైదరాబాద్లోని ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్సిటిఈ నిబంధనలని డిఎస్సి పరీక్షలు నిర్వహించడంలో తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అదే రోజు ఏపీ, తెలంగాణ హైకోర్టులు విడిపోవడంతో ఈ కేసుపై ధర్మాసనం పూర్తి వాదనలను కొనసాగించలేదు. ఈ క్రమంలో డిఎస్సి అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. డిఎస్సిపై హైకోర్టు పూర్తి వాదనలు కొనసాగించనందున మళ్ళీ హైకోర్టును ఆశ్రయించాలని జనవరి 31న సుప్రీం అభ్యర్థులకు సూచించిందని చెప్పేసి ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. దీంతో డిఎస్సి వివాదం మళ్ళీ హైకోర్టు చెంతకు చేరుకుంది. ఈ నెల 2వ వారంలో డిఎస్సి హైకోర్టులో వాదనలు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డిఎస్సి పరీక్షలను నిర్వహించాలని, పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని సవాల్ చేస్తూ మళ్ళీ హైకోర్టు నానాజీ బృందం ఆశ్రయించింది. డిఎస్సి ఫలితాల ప్రక్రియ నిలిచిపోయేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని అభ్యర్థులు ఆశిస్తున్నారు. ఫలితాలు విడుదల అసాధ్యమే అనే మెయిన్ టైటిల్తో కూడా మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. డిఎస్సిపై హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం ఫలితాలను ఎలా విడుదల చేస్తుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. దీంతో డిఎస్సి వ్యవహారం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. న్యాయస్థానం నుంచి స్టే వస్తే డిఎస్సి ఫలితాలను నిలుపుదల చేయవలసి ఉంటుంది. మరో నెలలో ఎన్నికల ప్రకటన వెలువడడంతో ప్రభుత్వం పూర్తిగా ఎన్నికలపైనే దృష్టి కేంద్రీకరించిందని చెప్పేసి మనకి దీనికి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేశారు. జీవో నెంబర్ 1516పై అభ్యంతరాలని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. డిఎస్సి పరీక్షలు పూర్తయిన తర్వాత జీవో నెంబర్ 1516 ప్రభుత్వం విడుదల చేసింది. ఆయా ఉపాధ్యాయ పోస్టులకు పోటీ పడే వారంతా సంబంధిత డిగ్రీల్లో స్పెషల్ సబ్జెక్ట్ చదివి ఉండాలని ఈ జీవో నెంబర్ సారాంశం. వాటిని డిఎస్సి ప్రకటన సమయంలో వెల్లడించకుండా నోటిఫికేషన్ సమయంలో విడుదల చేయడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో డిఎస్సిలో అర్హత సాధించిన వారంతా నష్టపోయే ప్రమాదం ఉంది. జాంబో డిఎస్సి నిర్వహిస్తామనే ప్రభుత్వ ప్రకటనతో ఏడాది నుంచి టెట్ 1, టెట్ 2 డిఎస్సి పేరుతో కోచింగ్లకు వేలాది రూపాయలు డిఎస్సి అభ్యర్థులైతే చెల్లించుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అతి తక్కువ పోస్టులు ఇవ్వడం, కొన్ని జిల్లాలకు అసలు పోస్టులు లేకపోవడంపై అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేశారు. డిఎస్సి పోస్టుల ఖాళీలపై సుప్రీం మరొక వివాదం అని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ఈ నెలాఖరులోగా భర్తీ చేయాలన్న సుప్రీం ఆదేశాలని ప్రభుత్వం పరిశీలించిందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల వివరాలను, వాటి భర్తీ ప్రక్రియపై ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు మందలించింది. హైకోర్టులో కేసు ఉందంటూ తెలంగాణ ప్రభుత్వం, ఏపీలో డిఎస్సి పరీక్షలను నిర్వహిస్తున్నామని ఏపీ అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. డిఎస్సిపై న్యాయ పోరాటం కొనసాగిస్తామనే మెయిన్ టైటిల్తో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే ఉంది. పి నానాజీ, ఏపీ డిఎస్సి 2018 న్యాయ పోరాట బృంద సభ్యులు. దీనికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఎన్సిటిఈ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సి 2018 దీనిపై న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తాం. దీనిపై ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్ళాం. సుప్రీంకోర్టు సూచనల మేరకు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి డిఎస్సి ఫలితాలపై స్టే విధించాలని పిటిషన్ వేస్తాం. ప్రభుత్వం డిఎస్సి పరీక్షలను 26 సెషన్లలో ఆన్లైన్లో నిర్వహించింది. దీనివల్ల ప్రతిభ గల అభ్యర్థులకు నష్టం వాటిల్లింది. 2017లో సుప్రీంకోర్టుకు
23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని 2018 నాటికి వాటిని పూర్తి చేస్తామని ప్రభుత్వం నివేదించింది. ఈ నివేదికకు విరుద్ధంగా కేవలం 7,907 పోస్టులకే డిఎస్సి ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగులను మోసగించారు. ప్రభుత్వం విధానాలతో లక్షలాది మంది అభ్యర్థులు ఆర్థికంగా చిత్తుకుపోతున్నారని చెప్పేసి మనకి దీనికి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మీరైతే ఈ ఫుల్ ఆర్టికల్ అనేది విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో 3rd పేజీలో ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి సాక్షి నుంచి. సాక్షి న్యూస్ పేపర్లో మనకి కీలకమేంటి అనే మెయిన్ టైటిల్తో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. డిఎస్సి ముగిసిన ఇంతవరకు అనేక సబ్జెక్టులపై వెలువడని ప్రీమియర్ కీలు, దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఫిబ్రవరి చివరి నాటికి నియామక ఉత్తర్వులు ఇస్తామంటూ సుప్రీంలో ప్రభుత్వం అఫిడవిట్ అని చెప్పేసి కూడా ఒక పాయింట్ అయితే పబ్లిష్ చేశారు. ఆన్లైన్ పరీక్షలతో అభ్యర్థులు గందరగోళం. ఒక రోజు రాసిన అభ్యర్థులకు గరిష్టంగా 90% మార్కులు, మరొక రోజు రాసిన అభ్యర్థులకి 50% మార్కులు అని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఎస్జిటిలో పరీక్షల తీరుపై అనేక అనుమానాలు, న్యాయం చేయాలంటున్న అభ్యర్థులు, దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే చాలా కాలం తర్వాత డిఎస్సి పరీక్షలు రావడంతో అభ్యర్థులు చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలను సహితం వదులుకొని జాబులు సహితం వదులుకుని ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యారు. అయితే ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించడంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా పరీక్షల తీరుపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. గతంలో ఈ పరీక్షలను OMR ప్రశ్నాపత్రం ద్వారా ఒకే రోజు ఒకే సెషన్లో నిర్వహించేవారు. అయితే ఈ ఆన్లైన్ విధానం వల్ల ఒకే సబ్జెక్ట్పై అనేక ప్రశ్నాపత్రాలు రావడంతో ఒకరికి ప్రశ్నాపత్రం కఠినంగాను ఒకరికి ప్రశ్నాపత్రం సులభంగాను రావడంతో ప్రశ్నాపత్రం సులభంగా వచ్చిన వారికి 90% మార్కులు, ప్రశ్నాపత్రం కఠినంగా వచ్చిన అభ్యర్థులకు 50% మార్కులు వచ్చే అవకాశం అయితే ఏర్పడింది. ప్రశ్నాపత్రం సులభంగా వచ్చిన రోజున పరీక్ష రాసిన అభ్యర్థులకు న్యాయం చేకూరింది. ప్రశ్నాపత్రం కఠినంగా వచ్చిన రోజు పరీక్ష రాసిన అభ్యర్థులకు నష్టం చేకూరే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. అరమార్కు తేడాతో పోస్ట్ కోల్పోయే ప్రమాదం ఉందని, ఇలాంటి సమయంలో సెషన్కు మధ్య 15 నుంచి 20 మార్కులు తేడా రావడం వేలాది మందికి నష్టం చేకూరుతుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి బీఈడీ చేసిన అభ్యర్థులు కూడా ఎస్జిటి పోస్టులు రాసుకునే అవకాశం కల్పించడంతో వారికి టెట్కమ్ టీఆర్టీ నిర్వహించారు. నార్మలైజేషన్ ప్రక్రియ చేపట్టిన కొందరికి నష్టం తప్పదని టెట్కమ్ టీఆర్టీలోనే చేస్తున్నారని, డిఎస్సిలో అలా చేయకపోవడం వల్ల కొందరికి నష్టం తప్పదంటున్నారు. దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే సాక్షి న్యూస్ పేపర్లో పబ్లిష్ అవ్వడం జరిగింది. మీరైతే చెక్ చేయొచ్చు. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగుల సహనానికి విద్యాశాఖ రోజుకో పరీక్ష పెడుతుంది. డిఎస్సి పరీక్షలు జనవరి 31తో ముగిశాయి. ఇప్పటి వరకు కొన్నింటికి సంబంధించి మాత్రమే ప్రాథమిక కీలు ఇచ్చారు. అనేక సబ్జెక్టులపై ఫైనల్ కీలు రాకపోవడంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. డిఎస్సి ఫైనల్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్, మెరిట్ లిస్ట్ ఖరారు చేసి ఫిబ్రవరిలోగా అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇస్తామని ఇటీవల సుప్రీంకు ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చిందని చెప్పేసి కూడా మనకు ఒక పాయింట్ అయితే పబ్లిష్ చేశారు. కానీ డిఎస్సికి సంబంధించి అనేక చిక్కులు సమస్యలు ఎదురవడంతో ఈ నియామక ప్రక్రియ చాలా జాప్యమయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించడంతో పాటుగా ప్రశ్నాపత్రాల రూపకల్పన, సమాధానం ఎంపిక, తుది ప్రక్రియల్లో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతుందని, ఈ లోపాల వల్లనే పరీక్షలు ముగిసిన ప్రాథమిక కీలు, ఫైనల్ కీలు విడుదల కావడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని దీనికి సంబంధించి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మీరైతే చెక్ చేయొచ్చు. 10లో 4 పరీక్షలకే ప్రాథమిక కీలు, దీనికి సంబంధించి కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. జనవరి 18 నుంచి జనవరి 31 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి అభ్యర్థులకు పరీక్షలు అయితే ముగిశాయి. మొత్తంగా డిఎస్సి పరీక్షలకు 6,08,159 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా దీనిలో 5,55,047 మంది అభ్యర్థులు అయితే పరీక్ష రాశారు. ఎస్జిటి పోస్టులకు అత్యధికంగా 3,46,063 మంది దరఖాస్తులు చేయగా 2,89,183 మంది అభ్యర్థులు అయితే పరీక్షకు హాజరయ్యారు. మొత్తంగా పరీక్షలు అయితే ముగిశాయి. ఇచ్చిన డేట్ల ప్రకారం ప్రభుత్వం రిలీజ్ చేసిన అఫీషియల్ షెడ్యూల్ ప్రకారం ఫలితాలు, ప్రాథమిక కీలు, ఎంపిక జాబితాలు విడుదల కాకపోవడంపై తీవ్ర విమర్శలు, అభ్యర్థుల్లో ఆవేదన, ఈ విధంగా డిఎస్సి పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి ఏపీ పోస్టులో 22 ఉద్యోగాలు, దీనికి సంబంధించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. పోస్ట్ మ్యాన్లు 19, మెయిల్ గార్డులు 3 పోస్టులు. అర్హత వచ్చేసరికి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత, వయసు వచ్చేసరికి 18 నుంచి 20 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక వచ్చేసరికి ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. పరీక్ష కేంద్రాలు కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం. దరఖాస్తుల ఫీజు వచ్చేసరికి అప్లికేషన్కి 100 రూపాయలు, పరీక్ష ఫీజు 400 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు, మహిళలకు 100 రూపాయలు అని చెప్పేసి పబ్లిష్ చేశారు. దరఖాస్తుల విధానం ఆన్లైన్లో ఉంటుంది. ప్రైమరీ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ వచ్చేసరికి ఫిబ్రవరి 28, 2019 అని చెప్పేసి మనకి క్లియర్గా పబ్లిష్ చేశారు. ఇంక నెక్స్ట్ చూడండి, పోస్ట్ ఆఫీసులో ఫీజు చెల్లించుటకు చివరి తేదీ వచ్చేసరికి మార్చ్ 5, 2019. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసరికి మార్చ్ 8, 2019. www.appost.in. ఓకే, ఇంక నెక్స్ట్ చూడండి, ఏపీ పోస్టల్ సర్కిల్లో 46 పోస్టులు. దీనికి సంబంధించి కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. దీనికి సంబంధించి కూడా మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేయొచ్చు. సేమ్ అదేవిధంగా దరఖాస్తుల ఫీజు కానివ్వండి, ఆన్లైన్లోనే విధానం అనేది ఉంటుంది. దీనికి రిజిస్ట్రేషన్ తేదీ వచ్చేసరికి ఫిబ్రవరి 28, 2019. ఫీజు చెల్లించుటకు పోస్ట్ ఆఫీస్లో చివరి తేదీ వచ్చేసరికి మార్చ్ 5, 2019. దరఖాస్తుల చివరి తేదీ వచ్చేసరికి మార్చ్ 8, 2019. అఫీషియల్ వెబ్సైట్ లింక్ www.appost.in. బీఎస్ఎఫ్లో 1763 ఉద్యోగాలకు నోటిఫికేషన్. దీనికి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. అర్హతలు ఏంటి, వయసు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ మీకు మన ఛానల్ ద్వారా ఎప్పుడు అందుతూనే ఉంటుంది. లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.